హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ గిరిబాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఒక మ్యూచువల్ ఫండ్ లో నేను ఇన్వెస్ట్ చేసేస్తాను, నాకు ఎవ్రీ మంత్ 50,000 నా అకౌంట్ వచ్చేయాలి, ఇలా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? తప్పకుండా వస్తుంది. దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. దాని పేరు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఆప్షన్. ఓకే. SWP అంటారు. ఇది ఒక ప్రోడక్ట్ కాదు. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి SWPని ప్రోడక్ట్ అనుకుంటున్నారు, SWP ఫండ్ అనుకుంటున్నారు. అది SWP ఫండ్ కాదు, SWP ప్రోడక్ట్ కాదు. మనము ఒకప్పుడు పెన్షన్ పాలసీస్ గురించి ఉన్నారు కదా మీరు. ఈ పెన్షన్ పాలసీ అంటే ఏంటి, పెన్షన్ ఫండ్ అంటే ఏంటి, మన ఏజ్ కనుక ఆల్రెడీ 55-60కి వస్తే మన దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంటే సింగిల్ ప్రీమియం లాగా ఒకసారి పే చేసి నెక్స్ట్ మంత్ నుంచి ఇమీడియట్ యాన్యుటీ తీసుకుంటాం. అర్థమైందా? ఇమీడియట్ యాన్యుటీ. ఇది ఎంత ఉంటుంది? అరౌండ్ 6.5% ఉంటుంది. LICలో చాలా పాలసీస్ ఉంటాయి. జీవన్ అక్షయ్ సిరీస్ 12-13 అని, లేకపోతే జీవన్ శాంతి, ఇట్లా పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్లో యాన్యుటీ వస్తుంది. అంటే దాని తిమ్మటి పెన్షన్ విచ్ ఈస్ ఈక్వల్ టు అరౌండ్ 6.5-7% లోపే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ టాక్సబుల్. ఇది ఇమీడియట్లీ. నాకు ఇమీడియట్ పెన్షన్ వద్దు, నా ఏజ్ ఇప్పుడు 35, నాకు 55 నుంచి కావాలి అనుకుంటే ఏం చేస్తారు వాళ్ళు? అదే పెన్షన్ పాలసీలో ఒక 15 years 20 years కట్టుకుంటూ వెళ్తే 20 years తర్వాత 15 years తర్వాత ఆ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చినప్పుడు దాంట్లో మెచ్యూరిటీ అమౌంట్ని వాళ్ళు పెన్షన్గా కన్వర్ట్ చేసేసి ఆ పెన్షన్లో నుంచి ఎవ్రీ మంత్ సేమ్ 6.5% ఇస్తూ ఉంటారు, విచ్ ఇస్ టాక్సబుల్ అగైన్. యాన్యుటీ. ఈవెన్ NPS కూడా ఇలాంటిదే, నేషనల్ పెన్షన్ స్కీమ్. అంతే, మనం దాచుకుంటూ వెళ్ళిన డబ్బుల్లో నుంచి మనం 60 years దాయిన తర్వాత మంత్లీ ఇన్కమ్ రావాలి. ఇవన్నీ పెన్షన్ రిలేటెడ్గా. క్లియర్? అయితే ఇప్పుడు నేను ఈ పెన్షన్ రిలేటెడ్గా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అక్కడ 2 ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. ఒకటి, నాకు 6.5% మించి రాదు, తక్కువ ఇవ్వాలన్నా ఇవ్వరు, ఎక్కువ ఇవ్వాలన్నా ఇవ్వరు. నా వయసు పెరిగిన కొద్ది ఖర్చులు పెరుగుతాయా? మరి పెరిగినప్పుడు నాకు ఎక్కువ కావాలంటే ఇస్తారా? ఇవ్వరు. ఎక్కువ రావాలంటే రాదు. పోనీ నాకు ఈ 2 నెలలు వద్దు, ఆపరు. ఎక్కువ కావాలి, ఇవ్వరు. పోనీ నాకు ఖర్చులు పెరిగాయి, ఎక్కువ ఇవ్వమంటే ఇవ్వరు, విచ్ ఇస్ అగైన్ టాక్సబుల్. వీటన్నిటికీ ఆన్సర్ SWP ఇస్తుంది. అంటే ఏం లేదు, సింపుల్. మీ దగ్గర ఇంతకుముందు చెప్పినట్టుగా లంసమ్ అమౌంట్ మాత్రమే ఉంది, నేను ఆల్రెడీ 55-60కి వచ్చానంటే వన్ టైం ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ లాగా తీసుకోండి. ఆప్షన్ 1. లేదు, నేను ఇప్పుడు యంగ్స్టర్ని, నేను రిటైర్ అయినప్పుడు నాకు మంత్లీ ఇన్కమ్ లాగా కావాలి అనుకుంటే మీరు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనే ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కోసం ముందు నుంచే, ఒకటి ఇప్పుడు 30 years మీ వయసు, 30లోనే స్టార్ట్ చేయండి. అంటే మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు, శాలరీ వస్తుంది, దీంట్లో నుంచి అన్ని ఖర్చు పోయాక కొంచెం సేవ్ చేసుకోండి. ఇది 30 సంవత్సరాల పాటు పెరిగి 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 ఒక పెద్ద అమౌంట్ తయారై మీరు రిటైర్ అయిన తర్వాత ప్రతి నెల ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎంత కావాలో అంత. అదే పెన్షన్ పాలసీలో ఆప్షన్ లేదు. 6.5 వాళ్ళు డిసైడ్ చేస్తారు. పెంచండి అంటే కుదరదు, విచ్ ఇస్ టాక్సబుల్. ఇక్కడ అలా కాదు. మీకు మొత్తం ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది, ఆ కార్పస్ లో నుంచి నాకు ఎంత కావాలి మనమే ట్రిగ్గర్ చేసుకోవచ్చు. నాకు 2-3 నెలలు వద్దు, ఆపేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలి, పెట్టుకోవచ్చు. అన్ని చేసుకోవచ్చు. అంటే సింపుల్. మన ఫండ్ ఇంత పెద్దగా ఎంత విత్డ్రా చేసుకుంటూ పోతాం మనం, అంతే. సో ఒక కేస్ స్టడీ లాగా చేద్దాం సార్. ఇక్కడ నేనే ఎగ్జాంపుల్, మళ్ళీ దీనికి కూడా 1 lakh నేను తీసుకొచ్చి SWP ఏదైతే మీరు చెప్పారో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. నాకు శాలరీ కాకుండా నాకు సైడ్ ఇన్కమ్, నాకు రిటర్న్స్ కావాలి అని నేను అనుకుంటున్నా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ₹1,00,000 దాంట్లో ఇన్వెస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్ లో. సో నాకు ఎవ్రీ మంత్ ఎంత వరకు రిటర్న్స్ వస్తాయి? లైక్ మినిమం అమౌంట్ ఎంత వస్తుంది? చెప్తాను. ఇప్పుడు నార్మల్ గా ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక ₹1,00,000 పెట్టారనుకోండి, ₹1,00,000 సంవత్సరానికి ఆ ఫండ్ ఎంత ఇస్తుంది? యావరేజ్ గా ఒక 12% ఇస్తుంది. యావరేజ్ గా అంటే ఎంత పెరుగుతుంది? 12,000 పెరుగుతుంది. ఆ పెరిగిన 12,000 మాక్సిమం మీరు తీసుకుంటే ఫండ్ పెరుగుద్దా? పెరగదు. అండ్ ప్రతి సంవత్సరం 12% ఇస్తారా ఫండ్? ఇవ్వదు. వొలటాలిటీ ఉంటుంది కదా, కనుక మీరు 12% తీసుకోవద్దు. మీరు 6-8% తీసుకోండి. 6 నుంచి 8%. వాట్ ఈస్ 6%? ₹500 పర్ మంత్. అంతే కదా. లక్షలో 6% అంటే 6,000 డివైడ్ బై 12 months. ₹500 నుంచి ₹700 మధ్య తీసుకోండి. 7 or 750. 750 అంటే 9% వస్తుంది. ₹500 అంటేనేమో 6% వస్తుంది, ₹500. లేదా 750 అంటే 9% వస్తుంది. సో 9% కూడా ఎక్కువే, తీసుకోవద్దు. మీరు ₹500 తీసుకుంటే మీ కార్పస్ గ్రో అవుద్ది కదా, ఇంకొక 6,000 పెరిగింది అనుకుంటే, లేదా వర్స్ కండిషన్ లో కూడా ఒక 5-6% ఇస్తారు కదా ఫండ్. అలా ఇచ్చినప్పుడు మీ ఫండ్ అనేది డిస్టర్బ్ కాదు. ఈ లక్ష అలాగే ఉంటది. మీకు ఎవ్రీ మంత్ వస్తుంటది, లైఫ్ లాంగ్. ఈ లక్ష ఉన్నంత కాలం వస్తూ ఉంటది. మీరు 6% కన్నా పెడితే 99.9% మీ ఫండ్ ఈ రోడ్ కాదు.
అయిపోదు. అది అలాగే వస్తూ ఉంటుంది. అందుకు మీరు ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఒక సంవత్సరం 10 ఇవ్వచ్చు ఫండ్, ఒక సంవత్సరం 15 ఇవ్వచ్చు, ఒక సంవత్సరం నెగెటివ్ ఇవ్వచ్చు, ఒక సంవత్సరం 6 ఇవ్వచ్చు. ఇవన్నీ యావరేజ్ అయిపోతాయి. యావరేజ్గా 10% ఇస్తారు కదా, కానీ మీరు 6 తీసుకున్నారు అంటే ఒక 4% పెరిగే ఉంటుంది. ఎక్సెస్ ఉంది అందులో. ఓకే, రైట్, అది ఒకటి ఆప్షన్. రెండోది, ఇలా మీరు ఇమీడియట్లీ తీసుకుంటే దేనికోసం తీసుకుంటున్నారు ఈ 500 రూపాయలు? ఏదైనా పర్పస్ సర్వ్ అవుద్దా? అవ్వదు. ఎందుకు? మీరు ఆల్రెడీ ఎర్నింగ్ కదా, మీరు ఎర్నింగ్ చేస్తున్నారు, జీతం వస్తుంది, ఒక 500 రూపాయలు వస్తే ఎక్కడ ఖర్చు అయిపోతుంటాయి. అలా చేయకండి. దాని బదులు ఏం చేయండి అంటే, ఇప్పుడు మీరు యంగ్ ఉన్నారు, సంపాదిస్తున్నారు, జీతం వస్తుంది, ఇప్పుడు కేవలం సేవింగ్సే చేయండి. ఓకే, ఖర్చు పెట్టొద్దు. ఇప్పుడు ఈ ఖర్చు మీ దగ్గర పెట్టుకోండి పర్సనల్ గా. ఇది సేవింగ్స్ పక్కన పెడుతూ ఉండండి. మీకు వచ్చే ప్రతి 100 రూపాయల్లో ఒక 20 రూపాయలు 20% దీనికోసం కేటాయించండి, ఫ్యూచర్ కోసం. ఒక 15 ఇయర్స్ తర్వాత, అప్పటికి మీ ఏజ్ ఒక 50 వచ్చింది అనుకుందాం. 50 ఇయర్స్ కి మీరు ఎవ్రీ మంత్ చేసే ఈ సేవింగ్స్ అన్ని పెరిగి పెద్దదైతాయి కదా. సో 15 ఇయర్స్ తర్వాత 1 కోటి రూపాయలు అయితే ఈజీగా. ఒక 15,000 వేస్తేనే 1 కోటి రూపాయలు అయిపోతుంది. మీరు 25,000 వేస్తే 1,70,00,000 దాకా అవుతుంది. అయింది కదా, ఒక 2 కోట్ల వరకు వచ్చింది అనుకుంటే, దాంట్లో అప్పుడు సేమ్ 6% పెట్టుకోండి, నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది 2 కోట్లలో. ఓకే, అది 50లో పెట్టండి. 55కి పోయిన తర్వాత కొంచెం పెంచండి. ఎందుకు? 6% తీసుకుంటే మరో 6% పెరుగుతుందా? అప్పుడు ఒక 5 ఇయర్స్ తర్వాత మీ 2 crores కార్పస్ 2.3, 2.4 అవుద్ది. మరి దాని మీద 6% పెట్టండి. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 1 lakh 1.2 వస్తుంది. అంటే ఒక 5 సంవత్సరాలు మీ ఖర్చు పెరిగాయి కదా, ఇది పెరిగినట్టే అవుతుంది. అంటే డిఫర్డ్ యాన్యుటీ అంటారు దీన్ని, లేదా డిఫర్డ్ ఎస్డబ్ల్యూపీ. డిఫర్డ్ అంటే టైం ఇవ్వడం. ఆ టైం ఇచ్చుకుంటూ వెళ్తే మీ కార్పస్ పెరిగితే హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇంకా టాక్సేషన్, ఇది మ్యూచువల్ ఫండ్స్ లో ట్యాక్స్ అన్నిటికంటే తక్కువ, 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ యాజ్ ఆన్ టుడే. కనుక మీ ఇన్కమ్ ట్యాక్స్ అయితే యాన్యుటీలో 30%, 20, 10 డిపెండ్స్ ఆన్ ద స్లాబ్. ఇక్కడ స్లాబ్ సంబంధం లేదు, జస్ట్ 12.5% ఆఫ్టర్ ఫస్ట్ 1.25 lakh పే చేస్తే మీకు ట్యాక్స్ పరంగా తక్కువ, ఇన్కమ్ పరంగా ఎక్కువ. ఇది లైఫ్ లాంగ్ వస్తూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారు, ఒక ఫ్లాట్ సొంతంగా ఉంది, ఇంకో ఫ్లాట్ కొనుక్కుంటా, ఆ ఫ్లాట్ లో కిరాయి వస్తే నేను బతుకుతా తిని అనుకుంటారు కదా. దాని బదులు ఇవాళ ఫ్లాట్ ఎంత ఉంటుంది, ఫ్లాట్ ఇవాళ మినిమం కొనాలంటే హైదరాబాద్ లో మినిమం అయితే 70 lakhs ఉంది సార్. తక్కువ 65, 70 అవుట్స్కట్స్ దగ్గర ఉన్నది. దాని ఫ్లాట్ ఇంటీరియర్ చేయించాలా, రిజిస్ట్రేషన్ చార్జెస్ ఆల్మోస్ట్ 1 crore అవుతుంది కదా. 1 crore ఇల్లు ఎంత రెంట్ ఇస్తుంది? 25 కదా. అదే 1 crore ఇంటికి పెట్టే బదులు ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే, ఆ 1 crore లో ప్రతి నెల హీనపక్షంలో ఒక 50,000 రూపాయలు 6% చొప్పున తీసుకుంటూ లైఫ్ లాంగ్ ఉండొచ్చు. అదే ప్రాపర్టీ అయితే ట్యాక్సెస్ కట్టాలి, కిరాయికి ఎవరు రాకపోతే ఇన్కమ్ రాదు, దాని అసెట్ కూడా డిప్రిషియేట్ అవుతుంది ఫ్యూచర్. దానికి ఒక యాన్యుటీ తక్కువ ఉంటుంది, లాంజివిటీ. ఒక 20 సంవత్సరాల తర్వాత ఫ్లాట్ ఓల్డ్ అయిపోతుంది. బట్ ఇలా కాదు, మీరు బ్రతికంత కాలం మీకు 6% పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఇస్తుంది. 7-8 వరకు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మంచి ఫండ్స్ పెట్టుకుంటే ఇస్తూ ఉంటుందా లైఫ్ లాంగ్. మీ తదనంతరం మీ ఇల్లు ఎలాగైతే మీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుందో, ఇది కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ప్లస్ మీ ఏజ్ పెరిగితే కిరాయి పెంచమంటే పెంచుతాడా? ఇది పెంచుకోవచ్చు, బికాస్ పెరిగి ఉంటుంది కదా. 4-5 ఇయర్స్ తర్వాత మీ 1 crore 1.2 crore అట్లా అయిందనుకోండి, 5 ఇయర్స్ 20% పెరుగుతుంది కదా. సంవత్సరానికి 2%, 3% వేసుకున్నా కూడా పెరుగుతూ ఉంటే దాంట్లో నుంచి మీ ఇన్కమ్ పెంచుకోండి ఎస్డబ్ల్యూపీలో. సో మీ ఖర్చులు పెరిగినాయి, ఇన్కమ్ పెరిగింది. లిక్విడిటీ సడన్ గా ఒక నెల ఎక్కువ అవసరమైంది, ఎక్కువ విత్డ్రా చేసుకోండి. ఒక నెల 2 నెలలు అవసరం లేదు, ఆపేసేయండి. ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీరు కిరాయి ఇచ్చిన వాళ్ళకి అడుగుతారా, నాకు ఎక్కువ కిరాయి, నాకు ఖర్చులు ఎక్కువ ఇవ్వరు కదా. మరి నాకు ఈ నెల వద్దు, నెక్స్ట్ మంత్ ఇవ్వరు కదా. ఇప్పుడు కిరాయి వాళ్ళు ఎవరు లేరు, వస్తుందా? మున్సిపాలిటీ ఛార్జెస్ 12 నెలల కిరాయిలో 1 నెల మీరు ఖర్చులకి వెళ్ళిపోతాయి, మెయింటెనెన్స్ పోతుంది. ఇక్కడ ఏమీ ఉండదు, ఎవరు అడగక్కర్లేదు, ఆటోమేటిక్ గా పడుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్, నాట్ ఎ ప్రోడక్ట్, నాట్ ఎ ఫండ్.